ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. చిరంజీవి గారు 1000 మందికి ఫుడ్ పెట్టిన చిరంజీవి. 1000 మందికి ఫుడ్ పెట్టిన చిరంజీవి. ఆయన సినిమా అనగానే ప్రతి ఒక్కరు బతుకుతాడు. టెక్నీషియన్ కానీ హోటల్లో కానీ ఎవడన్నా కానీ అది చిరంజీవి గారి సినిమా అనగానే కడుపు నిండా ఫుడ్ దొరుకుతుందిరా బాబు. 10 రూపాయలు సంపాదించిన వాళ్ళే కానీ ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు లాస్ కాలేరు. ఓకే. బాలయ్య వంశోద్ధారకుడు సినిమా చేశా. చాలా మంచి వ్యక్తి. రాజకీయంగా కానీ మన హెల్పింగ్ నేచర్లో కానీ ఆయన మంచోడు. జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయనతో కూడా ఒక 5-6 సినిమాలు చేశాను నేను జూనియర్ ఎన్టీఆర్తో. యమ దొంగ. ఇంకో విషయం చెప్తే నువ్వు అది పోతావు. చిన్నప్పటి నుంచే నన్ను గుర్తుపడతాడు ఆయన. సినిమాలోకి రాకముందు చిన్నగా ఉన్నప్పుడు నుండి మా దగ్గర స్కూల్లో చదివాడు. ఆయన్నే చెప్పాను నాకు నర్సింగ్. నేను చిన్నప్పుడు నేను చూసి నేను ఇదైతుంటే భయపడుతుంటే. పవన్ కళ్యాణ్ గారు నేను పవన్ కళ్యాణ్తో 4 సినిమాలు చేశాము. బద్రి చూసా. బద్రి సూపర్ క్యారెక్టర్ నాది. గబ్బర్ సింగ్ 2 అందులో కూడా క్యారెక్టర్. మన సినిమా ఇండస్ట్రీ కానీ రాజకీయం కానీ మనుషులను బ్లేమ్ చేస్తారు కానీ మనిషిని గుర్తుపట్టరు. ఆయన ఎంత ఆయన గురించి తప్పు అనుకుంటా అంత మంచోడు. ఆయన సినిమాల్లో కూడా అంతే. ప్రతి ఒక్కరికి పిలిచి పనిస్తాడు. నాకు కూడా మొన్న యమ దొంగకు నేను చాలా ప్రాబ్లంలు ఉన్నట్టు అన్నయ్య నాకు సినిమాలు లేవన్నా అంటే ఈ సినిమాతో ఇది గబ్బర్ సింగ్ 2 ఈ సినిమాతో నీకు మంచి పేరు వస్తుంది అన్నాడు. ఆ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. అప్పుడు నేను ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకున్నాను. ఆయనకు పోయి చెప్పాలి అన్నా నేను ప్రాబ్లం ఉన్నా మంచిగా ఉన్నా నా క్యారెక్టర్. ఆయన కాదంటాను అన్నాడు. ప్రతి టైంలో హెల్ప్ చేశాడు నాకు. సో మీ అదృష్టం వల్ల ఛాన్స్లు వచ్చాయి అది ఇది అన్నారు కదా. అంత దూరం వెళ్ళాను, ఇంత జర్నీ కూడా నా అదృష్టం వల్ల నా కాంటాక్ట్స్ వల్ల అన్నారు. కానీ ఇక్కడ ఎక్కువ పొగడ్తలు బాగా వర్కౌట్ అవుతాయి ఇండస్ట్రీలో. ఎదుటి వాళ్ళని పొగిడి అలా చేసి లేదా అలా పొగడడం కానీ లేదా ఇంకొకరిది ఎక్కడైనా ఇన్సల్టింగ్ కానీ సిచ్యువేషన్ లాంటివి కానీ ఏమైనా ఫేస్ చేశారా? నాకు అలాంటి అవకాశం రాలేదమ్మా. ఎందుకంటే నేను పెద్దోళ్ళతోటి కూడా ఫ్రెండ్షిప్ చేసిన నమస్తే అన్న అని ఎక్కువ నేను లేబర్తో కూర్చుండి పనిచేస్తామా. ప్రొడక్షన్ బాయ్లు కానీ మేనేజర్లు కానీ నేను షూటింగ్ ఉన్నా కూడా అక్కడ షూటింగ్ స్టార్ట్ అయిందంటే ఇక్కడ వచ్చి కూర్చుండి అందరితో మాట్లాడి ఎంజాయ్ చేస్తాను. కానీ నేను వాళ్ళ పక్కన పోయి కూర్చుండి సార్ మీరే పెద్ద గొప్ప అది ఇదని ఇవ్వండి అనలే. నన్ను అందుకే అందరూ ఎంతలో చూడాలని అంతే చూస్తారు. ఎక్కువ పొగడా ఎవరితో మాట్లాడా. నాకు చిన్నప్పటి నుంచి ఒకటే అలవాటు అమ్మా, గరీబోళ్ళతో మంచి ఫ్రెండ్షిప్ చేస్తాను. ఇప్పుడు నేను షూటింగ్ జరుగుతున్నా కూడా నేను డైరెక్టర్ దగ్గర పోయి కూర్చోవడము, హీరోల పక్కన కూర్చోవడం కాదు. ఏదో ప్రొడక్షన్ ఉన్నో లేకుంటే ఆ కాస్ట్యూమ్ను పిలిచి ఏదో ఎంజాయ్మెంట్ చేస్తుంటా. అరే ఇట్లా రా అట్లా రా. వాళ్ళు అందుకే నన్ను సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు ఉన్నది. ఏదైనా సినిమాల్లో కానీ సెట్స్లో కానీ ఎక్కడైనా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఫేస్ చేశారా? ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అనడం కానీ లేదా మీరు బాధపడ్డం కానీ? ఎందుకంటే నేను విద్య నేర్చుకొని వచ్చినాను. నాకేం తెలియకుండా తిడతారు ఎవరైనా కానీ. అదే రామ్ గోపాల్ వర్మనే నన్ను తిట్టాడు. అదే ఇట్లా కాదు అట్లా చేయాలి అది ఇది అని. కానీ వేరే ఎవరు నన్ను నేను తిట్టలేము. ఒకటేసారి మా రాజు మాస్టర్ ఫైట్ మాస్టర్ నేను డూబేస్తారా అంటే వద్దన్నా అంటే కూడా ఆ షాట్ తీస్తే నెత్తికి దెబ్బ తాకితే కోపంలో వచ్చాను. మీరు ఇప్పుడు మామూలుగా నర్సింగ్ యాదవ్ గారు సినిమాల్లో చూడాలి అంటే ఎక్కువ మిమ్మల్ని తెలంగాణ యాక్సెంట్తో గుర్తుపడతారు కదా. ఎందుకలా మీ యాక్సెంట్ అది కాబట్టి మిమ్మల్ని ఈజీగా అలా పెట్టేశారా? లేకపోతే ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్సే ఎలా వచ్చి అంటే అదే యాక్సెంట్ ఉన్నది? నేను అది లాంగ్వేజ్ నేను బయట కూడా అలాగే మాట్లాడతా. నాకు చెప్తున్నా కదమ్మా, నన్ను ఎక్కువ లైక్ చేసేది ఆంధ్ర సైడ్ అమ్మా. ఇప్పుడు ఆంధ్ర నేను రాజమండ్రి పోని నాకు ఈ వన భోజనాలు అవి అని పిలుస్తారు. నాకు అక్కడే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే నేను ఇలా స్టేజ్ ఎక్కా అంటే నమస్తే నర్సింగ్ అన్నో అంటారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. నాకు
ఈ లాంగ్వేజ్ తెలంగాణ లాంగ్వేజ్ అది అని మళ్ళీ పడ్డది ముద్ర. స్టార్టింగ్ నేను తెలంగాణ అంటాను కాలే, క్షణక్షణం సినిమాలు తెలియదు సార్, అదే కామన్ లాంగ్వేజే కదమ్మా, ఏమో సార్ తెలియదు సార్. అలా 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 కొన్ని సినిమాల్లో ఏమైపోయిందంటే జనాలకు లాంగ్వేజ్ నచ్చింది. అరే ఏమన్నా గిట్లనా అన్న, రేపో ఉన్నపో అట్లా. ఆంధ్రాలో చెప్తున్నా కదా మంచి పేరుంది అది. నువ్వు ఎక్కడ పోనా నమస్తే అన్న, నర్సింగ్ అన్న, నమస్తే అన్న అంటారు. వాళ్ళకి ఏదో ఫీలింగ్ వస్తుంది, అరే నర్సింగ్ యాదవ్ చూసాంరా అన్నట్టు. అప్పటితో పోల్చుకుంటే ఇప్పటికి అవకాశాలు అనేది, కాంపిటీషన్ అనేది ఎక్కువైంది కదా. లే కాంపిటీషన్ కాదు, నా స్థానం నాకే ఉంది. సినిమాలు తగ్గాయి ఈ తెలంగాణ ఆంధ్ర అన్నట్టు ఫీలింగ్ లో, సినిమాలే తగ్గాయి. నేను ప్రతి సినిమా చేస్తున్నా, నెలకు ఒకటో రెండో చేస్తూనే ఉన్నా. ఒకప్పుడు ఏముండమ్మా, నేను ఇయర్ వరకు డేట్ దొరకకపోతుండే, అంటే అప్పుడు 100 సినిమాలు షూటింగ్ జరిగేటి, అర్థమైందా? ఒక్క దినంలో 10 సినిమాలు కూడా చేశాను నేను. 10 కాదు కానీ 5-6 సినిమాలు చేశాను. రామానాయుడు మన రామోజీ ఫిలిం సిటీ షూటింగ్ చేసి రామానాయుడు స్టూడియోకి వచ్చి మళ్ళీ గచ్చిపోలిపోతుంటే, అలా బైక్ మీదనే, కార్ కూడా లేదు అప్పుడు. ఇప్పుడు 2 కార్లు ఉన్నాయి నాకు. అలా చేశా, ఉన్నప్పుడు చేశాము. ఇప్పుడేమో తగ్గినాయి సినిమాలు. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈ నోట్స్ బందీ తోడు అది తెలంగాణ ఒకటి వచ్చింది. తెలంగాణ దిక్కని కూడా ఏంటంటే లోకల్ వాళ్ళు ఎవరు సినిమా తీస్తలేరు. అక్కడి నుంచి వచ్చి సినిమా తీసేటోళ్ళు అంతా అమెరికా, పూనా, బొంబాయి అట్లా ఎక్కడెక్కడో చేసుకొని వస్తున్నారు. ప్రాపర్గా షూటింగ్ చాలా తగ్గినాము. ఉన్న సినిమాలన్నీ చేస్తున్నాము, 4-5 సినిమాలు జరుగుతున్నాయి అంతే. ఇప్పుడు సినిమాల్లో ఛాన్స్లు అవి రావడానికి ఇలా ఇలా అవుతుందా? తెలంగాణ ఆంధ్ర వాళ్ళు అని ఛాన్సెస్ రావడానికి ఏదో మా రాజకీయ నాయకుల పని, అది మనం ఏం చెప్పలేము. సినిమాల మీద ఇంపాక్ట్ ఉందంటారా? అరే ఉంది, చాలా ఎఫెక్ట్ అయిందమ్మా, చాలా. వీళ్ళ గొడవల్లో మనం మాలాంటి వాళ్ళు నలిగిపోతున్నాం. హ్యాపీగా జరుగుతుండే అప్పుడు సినిమా ఇండస్ట్రీస్. 5 years 10 years బ్యాక్ ఇవన్నీ లేకుండా కదమ్మా, హ్యాపీగా ఉండే సినిమాలు షూటింగ్ జరుగుతుండే, పోతుంటే వస్తుంటే అన్నీ అవుతుండే. మీలో మీకు నచ్చింది ఏంటి? మాలో నచ్చింది ఏందమ్మా, నాకు కాస్ట్ ఫీలింగ్ అంటే కోపం అమ్మా. నువ్వు తెలంగాణ ఆంధ్ర అన్నట్టు ఏది ఉండదు, అందరం ఒకటే అంటాను. రీజనల్ ఫీలింగ్ ఉండదు. ఉండదు. పర్సనల్గా నాకు కోపం ఎక్కువనో ఏదో ఒకటి ఉంటుంది కదా, నేను అప్పుడు అలా చేసి ఉండకపోతే బాగుండు, అలాగా అలాంటివి. నా కుర్రోళ్ళు కానీ, నా ఫ్రెండ్స్ కానీ, మా స్ట్రీట్లో కానీ ఎవరైనా ఫస్ట్ ఒకటే అంటాడు, అన్న కూపడతాడు రా, మళ్ళీ 10 నిమిషాల్లో సైలెంట్ అయిపోతాడు, అన్నం కూడా పెడతాడు రా అన్నట్టు అది ఒక్కటి తెచ్చుకున్నాను. నేను ఎవరినైనా మా డ్రైవర్ని కూడా తిడతా, మళ్ళా రా లేరా తప్పు అయిపోయింది అట్లా అంట, అంతే. మనసులో ఏదో పగ, కోపము, వీడు తప్పు చేశాడు, ఈయన ఎలా పనిష్మెంట్ ఇవ్వాలన్నట్టు మన దగ్గర లేదు. 2 minutes సార్. నార్మల్గా సినిమాల్లో విలన్లు వీళ్ళు ఉంటారు కదా, బాగా ఇంకో వాళ్ళని బాగా ఘోరంగా చూపించాలంటే తప్ప నార్మల్గా ఎవరికి విలన్లకి మేకప్ అనేది ఉండదు కదా. ఉండదు. అంటే మేకప్ అంటే ఇలాంటి రఫ్ ఘాట్లు పెట్టుకోవడం, అలాంటి మాస్ లో పెట్టా కదా నేను, అలా ఉంటుంది. లేకుంటే ఇంటికి ఏదైనా రఫ్ గా విగ్గు పెట్టా అట్లా ఉంటుంది అంతే. అంతేగాని నార్మల్ గా వీళ్ళకి మేకప్ ఉండదు. మేకప్ చాలా తక్కువ. మీరు మిమ్మల్ని ఎలా ఇష్టపడతారు? సీరియస్ విలన్ గా ఇష్టపడతారా, అదే కామెడీ విలన్ గా ఇష్టపడతారా? నేను షూటింగ్ చేసేటప్పుడు నా మూమెంట్స్ అన్నీ ఇలా ఉంటాయి, సార్ సార్ అలాగే సార్ అట్లా. కానీ స్క్రీన్ మీద చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, నవ్వుపిస్తున్నాను ఇంద్రా బాబు వీళ్ళకంటాను, అప్పుడు నేను ఆనందపడతాను. నా దగ్గర నుంచి 100 మంది నవ్వారా బాబు, చలో హ్యాపీ అట్లా. సో మీరు ఇంత నిజాయితీగా ఏమడిగినా కుల్కే ఆన్సర్ ఇస్తున్నారు కదా. సో ఇది ఇండస్ట్రీలో నిజాయితీగా ఉండడం కరెక్టా? అంటే మీ 30 ఏళ్ళ జర్నీని పెట్టుకొని మనసులో పెట్టుకొని చెప్పండి, నిజాయితీగా ఉండడం కరెక్టా, లేకపోతే పరిస్థితులకు అనుకూలంగా మనల్ని మార్చుకొని ఉండడం కరెక్టా? కరెక్ట్ అన్నావు, నువ్వు కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. సినిమా ఇండస్ట్రీలో రంగులు ఎలా మారుతాయో అలాగే పరిస్థితులు ఎలా ఉంటే అలా మారితేనే బాగుంటుంది.
మనం స్టేట్ ఇప్పుడు చూడు రామ్ గోపాల్ వర్మ స్ట్రేట్ ఫార్వర్డ్ పోయిండు, అవుట్ అయిపోయింది. కరెక్టా కదా? ఆయన కూడా జనాలు లాగానే వేరే ఎలా తీస్తారు అలాగే సినిమాలు తీసింటే బాగుంటుంది. ఒక మాట చెప్పాలా, సినిమా ఇండస్ట్రీస్ జీవితంలో బాగుపడదమ్మా, మారితే తప్ప. మారితే తప్ప. ఏం మారాలంటారు పర్టికులర్? ఎవరిని పైకి రానియరమ్మా. డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ, ప్రొడ్యూసర్లను కూడా నాశనం చేస్తారు, డైరెక్టర్లను కూడా. ఇప్పుడు ఎంఎస్ రాజు ఉన్నాడు, అవుట్ ఉన్నాడు ఇండస్ట్రీ. అంటే ఒక మనిషి ఎదుగుతుంటే ఎంకరేజ్ చేయరు. కానీ సినిమాలు అనేవి, సినిమా కథ బాగుంటే ఆటోమేటిక్గా వాళ్ళే ప్రజలే ఆదరిస్తారు, ఇవన్నీ కాదు అంటారు కదా, మరి అదెంతవరకు నిజం? ఇప్పుడు ఏదైనా ప్రజల వరకు పోనిస్తేనే కదమ్మా, ముందే ఆపేస్తున్నారు. అర్థమైందా? మంచి సినిమా తీశారనుకో, రిలీజ్ కాకముందే వాడికి లేట్ చేసేసారనుకో, సినిమా ఆడది. లేట్ అయిందంటే ముందో సినిమా బాగాలేదు అని జనాలకు వచ్చేసి, అర్థమైందా? థియేటర్లు లేవు, ఎన్నో సినిమాలు ఆగిపడున్నాయి. ఇవన్నీ అయ్యే వరకు ఏమి, ఇప్పుడు ఏదైనా వస్తువు, ఇప్పుడు ఇది డ్రెస్ కుట్టావు, ఇమీడియట్ వేసుకుంటే అది కొత్తగా కనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత అది తీసుకొచ్చి ఇదేంద్ర పాతదా అంట. అలా సినిమాలు తీయంగానే ఇమీడియట్ రిలీజ్. అప్పుడు ఏముండే, సినిమాలు రిలీజ్ కాకముందే పబ్లిసిటీ, థియేటర్లు ఉంటుండే, అది ఉంటుండే. చాలా అందుకే చాలా మంది పారిపోతున్నారమ్మా, సినిమాను వదిలేసి రియల్ ఎస్టేట్ అక్కడిక్కడికి పోతున్నారు. కాంపిటీషన్. మీకు నచ్చిన హీరోయిన్, అప్పటి నుంచి ఒకటే హీరోయిన్ నచ్చిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఇప్పుడు ఈ జనరేషన్లో నచ్చిన వాళ్ళు, అప్పుడు నచ్చిన వాళ్ళు ఎవరైనా? నేను రాజేంద్రుడు సినిమా షూటింగ్ చేశాను. సౌందర్య ఫస్ట్ హీరోయిన్, అది ఫస్ట్ రోజు సినిమాలో రావడమే ఫస్ట్. ఎంత ఇన్నోసెంట్ ఉండమ్మా పాపం అమ్మాయి. ఒక షాట్ ఉండే, ఏనుగులతో పరిగెత్తుకుంటూ వస్తే ఆ అమ్మాయిని నేను రోడ్డు మీద పైకి కొంగు లాగుతుంటా. ఆ అమ్మాయి నన్ను ఏమన్నా తెలుసా, ప్లీజ్ అండి, నేను సినిమాలో కాదు బయట చెప్తున్నా, నేను ఇక్కడ నేను బ్యాండ్ వేసుకుంటా, నేను ఇలా ఓపెన్ చేయనండి అన్న. ఆ రోజు నేను అమ్మాయిని నిజంగానే సినిమా ఇండస్ట్రీలో పనికి వచ్చే అమ్మాయిలా అనుకున్నాను. iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.